ఇండైరెక్ట్ గా చెప్పడం. అంతే కదా. రాస్తూనే ఉంటారా లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది రాసినవి పాటల్లా కూడా పాడుతూ ఉంటారు? అలా ఏం రాలేదు కానీ మామూలుగా పాటలు అయితే పాడుతూ ఉంటాను సింపుల్గా. ఎట్లా? నాలో నేనేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా. ఇది ఇన్స్టాలో పాడాను, మంచి పేరు వచ్చింది. మంచి అప్లోజ్ వచ్చిందా మీకు? బాగా వచ్చింది. మరి మంచిగా వచ్చినప్పుడు ఆ పాటతో ఎందుకు ఆపేశారు? 2-3 పాడాల్సిన బాగానే పాడుతున్నారు మీరు. అంటే నా వాయిస్ బాగాలేదని చెప్పి నేను వాయిస్ని అంతగా. ఎవరు చెప్పారు బాగాలేదని? నేనే అనుకున్నాను, ఎవరు అనలేదు, బాగుందని చెప్పారు. కానీ మనకు తెలిసిపోయిద్ది కదా, సో నేను ఆ ధైర్యం చేయలేదు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక పాట పాడమంటారా? తప్పకుండా అండి. చిరునవ్వే నీ కోసం పుట్టిందనిపిస్తుంది. మర్చిపోయా. ఇంకా నన్ను చూసి మర్చిపోయాను అనలేదు. అసలు యాక్చువల్గా మీరు ఇంతవరకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా సక్సెస్ చూడాలని గట్టిగా పోరాడతారు. అండ్ మల్లికార్జున గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఏవైతే మీ గోల్స్ ఉన్నాయో అది ప్రొఫెషనల్గా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ఇన్స్టా రీల్స్ కావచ్చు, మీ కవిత్వాలు కావచ్చు, ఇంకా మంచి మంచి ఐడియాస్ రావాలని, మంచి మంచి రొమాంటిక్ అంటే అన్ని బంధాల గురించి రాస్తున్నారు. రొమాంటిక్లో మీరు ఫేమస్ కాబట్టి అవన్నిట్లోనూ మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.